వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 11 రివ్యూ మాట్లాడుకుందాం. ఎరివేపలైన వాళ్ళు మాట్లాడుకుందాం, మహానటిలో నటించిన వాళ్ళు మాట్లాడుకుందాం, డబల్ స్టాండ్స్ ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడుకుందాం, అన్యాయం జరిగింది ఎవరికో మాట్లాడుకుందాం, ఇవన్నీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందామా. మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ప్లీజ్ వీడియోని లైక్ చేయమా, వీడియోని లైక్ చేసి చూడు, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమా. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు కానీ బెల్ ఐకాన్ వల్ల పెట్టుకోవడం మర్చిపోదకేనా. సో ఈ రోజు రివ్యూలో ఈ రోజు ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే ఎండ్యూరెన్స్ టాస్క్ అనమాట. ఈరోజు జరిగింది ఎండ్యూరెన్స్ టాస్క్ బాగా ఒక బ్లైండ్ కార్డ్ని అయితే వాడారు. బిందు మాధవికి ఆమెను గెలుచుకొని ఇచ్చింది బ్లైండ్ కార్డ్. ఆ బ్లైండ్ కార్డ్ని ఇవాళ వాడే అవకాశం వచ్చింది, ఇవాళ వాడారు. సో వాళ్ళు ఇష్టం కాబట్టి ఎప్పుడైనా వాడతారు అనుకోండి. సో ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేయడమే లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఒక బాల్ గేమ్ అయితే పెట్టారు మామ. సో బాల్ గేమ్లో బాల్ ఇస్తారు, బాల్ పట్టుకున్నాడు. ఒక లీడర్ని కాదు వీళ్ళ లీడర్ క్వాలిటీస్ లేవు అనుకున్న వాళ్ళని తీసేయవచ్చు. ఇందులో ఇంకొక గేమ్ ఏంటంటే, ఈ గేమ్లో అర్థమైంది ఏంటంటే, నువ్వు లీడర్ అవడానికి ఇంకొక లీడర్ని కూడా రిమూవ్ చేసేది, బికాస్ నీకు ఛాన్సెస్ ఎక్కువ తెచ్చుకోవడానికి. సో నువ్వు ఒకరిని తీసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అవి కూడా దృష్టిలో పెట్టుకొని ఆడవచ్చు. ఈయన వే ఆలోచిస్తే ఆ గేమ్ విధంగా. సో అయితే ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడు మిథిలేష్ ఫస్ట్ అయితే బాల్ పట్టుకున్నాడు. సో మిథిలేష్ ఫస్ట్ పట్టుకొని ఇద్దరిని వీక్ సెలెక్ట్ చేయమంటే మనోడు సెలెక్ట్ చేసింది. ఫస్ట్ రాజకుమారిని సెలెక్ట్ చేశాడు. రాజకుమారిని సెలెక్ట్ చేసి చెప్పాడు, సో మీ గేమ్ ఓకేనండి, మీరు ఓకే, బట్ మేనేజ్ చేయలేరు, అంతగా అఫ్కోర్స్ రాజకుమారి మాట్లాడలేదు, లీడర్గా అంత క్వాలిటీ లేదని మనం కూడా ఫీల్ అవుతున్నాం. ఆవిడ కూడా చెప్తా కదండి, ఎందుకంటే మీరు అలా చూసి చెప్పేస్తారు అని గట్టిగా వాయిస్ రైస్ చేసే బదులు ఆయన చెప్పిన పాయింట్ని యాక్సెప్ట్ చేసి నాకు వచ్చినప్పుడు చూపిస్తా అంటే బాగుండేది. ఆయన కూడా అదే, మీరు చేసుకోండి, నేను చేసినంత చేయాలి, అప్పంచిపోయింది. సో మిగిలిన అందరినీ చేయాలంటే 12 మెంబర్స్ ఈ సీజన్ కూడా సరిపోదు. ఇట్స్ వెరీ గుడ్ అనిపించింది. ఓకే, సో నెక్స్ట్ మనోడు అపూర్వాన్ని తీసుకున్నాం. అపూర్వ కూడా అంతే. అపూర్వ విషయంలో ఆయన చెప్పిన పాయింట్ కరెక్టే, బికాస్ తనకు ఇచ్చిన ఛాన్సెస్ యూటిలైజ్ చేసుకోలేదు. సంచాలక్గా తను ఫెయిల్ అయింది. సంచాలక్గా ఛాన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యింది, అటా ఇటా ఆమన్ దగ్గర, మన రోహిత్ దగ్గర. సో తను స్టాండ్ మీద ఉండదు. సో దానికోసం తనకి ఇచ్చాడు. ఆవిడ కూడా అంతే. ఎస్, ఫస్ట్లీ ఆమె స్టాండ్, ఐ మై సెల్ఫ్, నేను ఆడాను, నేను ఆడి గెలుచుకున్నాను. సో ప్రతిసారి నేను ఆడాను, నేను గెలుచుకున్నాను, నేను వచ్చాను. ప్రతిసారి ఒక గోల్ డాన్స్ ఆడినంత మాత్రం కాదు, మిగిలిన వాటిలో కూడా ప్రూవ్ చేసుకుంటేనే కదా. అఫ్ కోర్స్ షీఈస్ టాకింగ్, బట్ ఎప్పుడైనా తను మాట్లాడేవాడు తన గురించే మాట్లాడుకుంటుంది కానీ తను ఏం చేసింది అనేది మాట్లాడలేదు. సో కరెక్టే అనిపించింది. సో వీక్ కాకుండా స్ట్రాంగ్గా ఒపీనియన్ తీసుకుంటాడేమో, స్ట్రాంగ్ అపోనెంట్ని కూడా సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఫస్ట్ రిమూవ్ చేసేది, ఈయన ఛాన్సెస్ పెంచుకుంటాడేమో అనుకున్నా. బట్ ఎవరు వాళ్ళు చేయలేదు. బట్ డబల్ స్టాండర్డ్ మాత్రం ఏదేదో చేశాడు, అది చూద్దాం, అది కూడా మాట్లాడదు. దీపక్ గురించే మాట్లాడదన్నా. సో నెక్స్ట్ దీపక్ వచ్చి మనోడు దీపక్ బాల్ పట్టుకున్నాడు. ఈసారి ఎక్కువ బాల్స్ పట్టుకుంది దీపక్కే, బికాస్ హీ హ్యాస్ అన్ అడ్వాంటేజ్. హైట్ ఉన్నాడు, మంచిగా పిక్ చేసుకోవచ్చు. ఆ అడ్వాంటేజ్ని బాల్ గేమ్లో యూజ్ చేసుకున్నాడు కానీ తర్వాత పెట్టిన టాస్క్లో యూజ్ చేసుకోలేకపోయాడు, లీడర్ అయ్యే టాస్క్లో. సో సెకండ్ దీపక్ పట్టుకొని సో ఫస్ట్ ఎవరిని తీశాడు, రామకృష్ణ ఇటు మన ఫస్ట్ హేమంత్ని తీశాడు దీపక్. హేమంత్కి చెప్పిన రీజన్ ఏంటంటే, అంత మెచ్యూరిటీ లేదు నీకు, అంత మెచ్యూరిటీ లేదు, ఇంకా నువ్వు లీడర్ అయ్యే మెచ్యూరిటీ లేదు, అంత క్యాపబుల్ లేదు, నువ్వు అందరిని నడిపించలేవు, నీ దగ్గరకు వచ్చి ఎక్కువ మోటివేషన్ ఇవ్వాల్సి వచ్చింది, నువ్వు ఎవరికి మోటివేషన్ ఇవ్వలేవు. ఈవెన్ అతనికి ఛాలెంజ్ కూడా ఇచ్చినట్టు, నువ్వు దమ్ముంటే ఇద్దరిని కన్విన్స్ చేసి కూర్చోబెట్టు వీక్ అని చెప్పారు. బట్ హేమంత్ దాన్ని తీసుకొని కన్విన్స్ చేసి ఏదో చెప్పుంటే బాగుండు అన్న పాయింట్ వచ్చింది. దాని పాయింట్ రైజ్ చేయలేకపోతున్నాడు. నేను ఎలా పోయా, నువ్వు ఎలా చెప్తావు పోయా నేను చూసింది. బట్ హేమంత్కి ఇంకొంచెం మాట్లాడే రావాలి, అది ఇందులో కొంచెం ఇది ఉంది. మన డబల్ గేమ్ దీపక్ చేసింది ఏంటంటే, నెక్స్ట్ గాయత్రిని చేశాడు. సో గాయత్రిని చేసాడు కదా, గుర్తుపెట్టుకోండి, గాయత్రి ఇస్ అ పర్ఫెక్ట్. ఆవిడ గివప్స్ ఇచ్చేస్తుంది ప్రతిసారి. ఒక టాస్క్లో గివప్ ఇచ్చింది, ఇంకో టాస్క్లో రికమెండేషన్ క్యాండిడేట్ కదా ఇవ్వండి, మనం ఏం చేయలేం. సో నెక్స్ట్ టాస్క్లో వచ్చేసి కూర్చునే టాస్క్లో కూడా ఆమె గివప్ ఇచ్చింది, ఎక్కువ వెళ్ళలేదు, ఎక్కువ ప్రయత్నం చేయలేదు. అలాంటి నువ్వు ప్రయత్నం చేయలేదే నువ్వు ఎలా అవుతావు లీడర్గా? నీ క్వాలిటీస్ లేవు, నువ్వే ఫస్ట్ ప్రయత్నించాలి కదా. నీ ప్రయత్నం లేనిదే నువ్వు ఇంకొకటిని ఎలా ప్రయత్నిస్తావు, ఇంకొకటికి ఎలా ఛాన్స్ ఇస్తావు, ఇంకోటిని టీంని ఎలా గెలిపిస్తావు, విచ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్లీ అబ్సల్యూట్లీ కరెక్ట్. గాయత్రికి అసలు ఏ విధంగా కంటెస్టెంట్ కానీ ఆవిడకి అర్హత లేదు అన్న ఫీలింగ్లో ఉన్నా నేను. సో అట్లీస్ట్ కంటెస్టెంట్ అయిపోయింది అగ్ని పరీక్షలో. సో అదంతా రికమెండేషన్ అనుకోండి, మనం ఏం చేయలేము కదా. సో నెక్స్ట్ ఇక్కడ దీపక్ పోయిన దీపక్కి లాస్ట్లో మళ్ళీ బాల్ పట్టుకున్నాడు మా బేసిక్గా. ఈయన బాల్ పట్టుకున్నప్పుడు జడ్జెస్ ఒక మాట అన్నారు, ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు, వీకా స్ట్రాంగ్ అంటే వీక్ అన్నాడు. అంటే వీక్ ప్లేయర్కి బాల్ ఇస్తా అన్నాడు సెకండ్ టైం. అంటే నాకు ఇక్కడ దీపక్ నీకు అర్థం కావట్లేదు. సో వీక్ ప్లేయర్కి బాల్ ఇస్తావు, వీక్ ప్లేయర్ని ఇస్తే స్ట్రాంగ్ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుంటాడని ఇచ్చావు.
బట్ నువ్వెందుకు స్ట్రాంగ్ ప్లేయర్ని రిమూవ్ చేయలేదు? నువ్వెందుకు స్ట్రాంగ్ ప్లేయర్ని రిమూవ్ చేయలేదు? ఇక్కడ దీపక్ అంతా డబల్గా ఆడుతూ ఉంటాడు. ఏంది అనుకుంటాడో అర్థం కాదు. నువ్వు కదా స్ట్రాంగ్, నువ్వు అనుకున్న మైండ్ సెట్కి నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ని రిమూవ్ చేయాలి కదా ఫస్ట్. నీకు ఛాన్స్ వచ్చినప్పుడు, ఇంకోటి ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు వీక్ ప్లేయర్కి ఇచ్చావు. అఫ్ కోర్స్ అక్కడ నీ స్ట్రాటజీ బాగుంది, వీక్ ప్లేయర్కి ఇచ్చినప్పుడు స్ట్రాంగ్ వాళ్ళని తీస్తారు అనుకోవాలి. చాలా తీస్తారో లేదో తెలియదు నీకు. బట్ నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ని తీసుకున్నా, నువ్వెందుకు వీక్ ప్లేయర్స్ని తీసావు? వాళ్ళ నుంచుకుంటే నీకే కదా అడ్వాంటేజ్ అవుతుంది. అది ఎలా మర్చిపోయాడు? ఆ ప్రెజెన్స్ ఆఫ్ సెన్స్ దీపక్ ఎందుకు లేదు? ఈయన డబల్ గేమ్ అనగా డబల్ వర్డింగ్ మాత్రం మారిపోతుంది. ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, డబల్గా మాట్లాడటం వల్ల ఇరుక్కుంటాడు ప్రతి దాంట్లో. దీపక్ అన్నాడు అనిపిస్తుంది, గోపి గోడ మీద పిల్లి దీపక్ అన్నాడు అనిపిస్తుంది. సో మీకు కూడా ఇలాగ అనిపించిందా? ఇక్కడ డబల్ గేమ్ అనిపించిందా? సో లాస్ట్లో దానికి ఇక్కడ దానికి లాస్ట్లో వీక్ పర్సన్కి ఇవ్వటం, ఫస్ట్లో నువ్వు వీక్ పర్సన్ తీసేయటం, విచ్ ఇస్ అది ఆయనకి తెలియదు. ఇలాంటి ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో నెక్స్ట్ బాల్ పట్టుకుంది. సో దీపక్ తర్వాత బాల్ నెక్స్ట్ శాలిని లాస్ట్లో పట్టుకుంది. సెకండ్ టైం కూడా దీపకే పట్టుకుని రామకృష్ణకి ఇచ్చాడు. ఇక్కడ వీక్ ప్లేయర్కి ఇచ్చాడు, విచ్ ఈస్ వెరీ గుడ్. బట్ రామకృష్ణ అనే ఒక ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్. ఏది బిగ్ బాస్ ఆడిషన్ నుంచి మనకి ఇంప్రెషన్ లేదు. అసలు ఎలా వచ్చాడ్రా బాబు, ఏం చూసి సెలెక్ట్ చేశారో అనుకున్నా. ఆ నవరసాల్లో ఏం ఇంప్రెస్ అయ్యారో జడ్జెస్ మనకు తెలియదు. బికాజ్ ఆయన ఫిజికల్గా ఆడలేడు, గేమ్ అర్థం కాదు. ఆయన వన్స్ అగైన్ ఇవాళ కూడా ప్రూవ్ చేశాడు, మాట్లాడలేడు. అసలు ఎంత ఎర్రిపప్పాడంటే ఫస్ట్ రోహిత్ని సెలెక్ట్ చేయడంలోనే అతని స్ట్రాటజీ చెప్పుండాల్సింది. నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని తీసుకున్నాను, అతని స్ట్రాటజీస్ బాగా వేస్తాడు, ఇతను ఉంటే నాకు కష్టమైద్ది అని చెప్పుకోకపోయి, సో నువ్వు ఇలా ఆడావు, నీ వల్ల ఇది అంటే ఆయన ఇచ్చిన డిఫెండ్కి, ఆయనకి ఇచ్చిన ఎలివేషన్కి వావ్ ఆఫ్ ద ఎపిసోడ్ అయ్యింది. అందరూ షాక్ అయ్యారు రోహిత్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఏం రీజన్ చెప్తారని వెయిట్ చేశారు. ఈయన చెప్పిన రీజన్కి, ఆయన చేసుకున్న డిఫెండ్కి ఎర్రిపప్ప అయ్యి కూర్చున్నాడు. అతను డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు. రామకృష్ణ ఎనీవే డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు. రోహిత్ నువ్వు మాట్లాడలేకపోతున్నాడు, నీకు ఎందుకు భయా, నువ్వు ఆగిపో అంటాడు. ఇటు తర్వాత మనోడు తీసుకొచ్చి చరణ్ మహాదేవన్ తీసుకున్నాడు. చరణ్ మహాదేవికి నేను టాస్క్లో నేను చెప్పినట్టు ఆడలేదు, నీ వల్ల నువ్వు ఇచ్చాను, టాస్కే ఇండివిజువల్గా గెలవలేకపోయాడు. అరే భయ్యా నువ్వు గెలవాలి, అసలు ఎంటైర్ టీమే కదా ఓడిపోయింది, అది టీం కింద కన్సిడర్ చేస్తారు కదా, నీకన్నా ముందెళ్ళి వెనక్కి వచ్చేసాడు కదా, ఇంకా నువ్వు అడ్డుపడేవని చెప్పు. నీకు స్ట్రాటజీస్ వేయడం రాదు, నీకు గేమ్ అర్థం చేసుకోవడం రాదు, ఇంకొక పాయింట్ చెప్పే ముందు ఆ పాయింట్ చెప్పడం కూడా రావట్లేదు. ఆ మధ్యలో మనోడు రోహిత్ డిఫెండ్ చేసుకుంటే రోహిత్ మీద రోహిత్ ఇచ్చిన వార్నికి సైలెంట్ అయిపోయాడు. భయ్యా నేను నీతో మాట్లాడలేను. అసలు రామకృష్ణ ఎంత వీక్నెస్ అంటే ఎంత వీక్గా ప్రూవ్ చేసుకుంటాడు అంటే, ఈయన తీసుకోవడమే తప్పు అనుకున్నాం మనం. ఈ ప్రూవ్డ్ మీ అగైన్ రాంగ్, విచ్ ఇస్ వెరీ కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ రోహిత్ ప్రూవ్డ్ మీ రాంగ్. బికాస్ నేను రోహిత్ విషయంలో రోహిత్ని కూడా ఎందుకు తీసుకున్నారా బాబా అనిపించింది. ఈజ్ కామన్ కంపోజర్ నేచర్, గేమ్ చూశాడు కాబట్టి ప్రతిదీ ఇలా చేశాడేమో అనుకున్నా. బట్ హీ ప్రూవ్డ్ ఎవ్రీథింగ్ రాంగ్. దట్ హీ సేయింగ్ ఎగ్జాక్ట్లీ ఇస్ కరెక్ట్. స్ట్రాటజీస్ వేసాడు గేమ్స్లో బాగా. మాట్లాడలేడు అనుకున్న వ్యక్తి ఈరోజు చాలా బాగా మాట్లాడాడు. ఏం చెప్పాలనుకుంటుంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు, చాలా హానెస్టీగా చెప్తున్నాడు, చాలా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాడు. అగ్రెషన్ ఏ మాత్రం చూపించట్లేదు రోహిత్. ఆన్ పాయింట్ చెప్తున్నాడు, అవతలోడికి మాట్లాడే పాసిబిలిటీ ఇవ్వట్లేదు. చాలా అగ్రెస్ కూడా అవ్వట్లేదు, గేమ్లో పెట్టాల్సిన ఎఫర్ట్ పెడుతున్నాడు, విచ్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ ఫ్రమ్ ద రోహిత్. చాలా కామనర్గా స్టార్ట్ అయ్యి ఎందుకులే అనుకున్న వ్యక్తి ఈరోజు చాలా బాగా ఇంప్రెస్ చేస్తున్నాడు నన్ను. బికాజ్ నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేని వ్యక్తి ఎందుకు ఆడిషన్లో సెలెక్ట్ చేసుకున్నారు ఆ వ్యక్తి ఈరోజు చాలా ఇంప్రెస్ చేశాడు రోహిత్. డే బై డే ఇంప్రెస్ చేస్తున్నాడు, డే బై డే హైలైట్ అవుతున్నాడు, డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు గేమ్. ఎస్, రోహిత్ అనగానే ఒక స్టాంప్ పడుతుంది అగ్ని పరీక్షలు. ప్రతి ఒక్కరికి ఒక గుడ్ ఒపీనియన్ ఉంది, మంచి స్ట్రాటజీస్ వేస్తాడు, ఫిజికల్గా ఆడతాడు, మంచిగా మాట్లాడతాడు అన్న ఒపీనియన్ అయితే క్రియేట్ చేయగలిగాడు, విచ్ ఈస్ అ వెరీ గుడ్. బట్ వైలెస్ రామకృష్ణ దగ్గరకు వచ్చేసి రామకృష్ణ వెరీ ఎర్రిపప్పు అవుతున్నాడు. బికాజ్ మనం కూడా ఆడిషన్లో చూసినప్పుడు ఈయన ఎందుకు తీసుకున్నాం అనుకున్నాం, బట్ ఈయన మనల్ని అట్లీస్ట్ మనల్ని కరెక్ట్ చేశాడు. ఈయన తీసుకున్నది కరెక్టే, మనం చేసుకున్నది కరెక్టే, ఇతను ఎందుకు తీసుకున్నారా బాబు అన్న ఫీలింగే వచ్చింది. బికాజ్ ఈజ్ నాట్ ఈవెన్ టాకింగ్, మాట్లాడలేడు, పాయింట్ పెట్టలేడు, ఈవెన్ గేమ్ సరిగ్గా అర్థం చేసుకోలేడు. ఫస్ట్ గేమ్ అంటే ఈ గేమ్ కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. అరే బాల్ నీకు ఇస్తే రెండోసారి నువ్వు పట్టుకుంటే నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, అప్పుడు నిన్ను నామినేట్ చేయలేరు, అప్పుడు నిన్ను ఎలిమినేట్ చేయలేరు అనే పాయింటే మర్చిపోయాడు, కన్ఫ్యూజ్ అయిపోయాడు. అందుకాదు కానీ ఫస్ట్ ఒకసారి పట్టించుకున్నా కాబట్టి సెకండ్ టైం నన్ను చేయకూడదు అని అనుకున్నాడు ఇతను. వైరస్ శాలిని వచ్చినప్పుడు ఎంత ఎర్రిపప్పతను. నువ్వు గేమ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, నువ్వు లీడర్ అయితే మొత్తం గేమ్ కంపు చేసి పడేస్తావు.
పాపం లిటరల్గా నవ్వు వచ్చింది పాపం ఆయన చేసేటప్పుడు, ఆయన చూసేటప్పుడు, షో చూసినప్పుడు ఎంతమందికి నవ్వు వచ్చిందో, నవ్వు వస్తుంది, బాధ అనిపిస్తున్నారు, ఎందుకురా వచ్చే రివప్ అవ్వటం అన్న ఫీలింగ్ కూడా కలిగింది నాకైతే. అది సో థర్డ్ టైం వచ్చినప్పుడు, థర్డ్ టైం మనోడే పట్టుకున్నాడు రామకృష్ణ. ఇక్కడ కూడా ఎర్రిపప్పు క్యాండిడేట్ అంటే రామకృష్ణ పట్టుకున్నట్టు ఉండాలిగా. అరే మీ వల్ల కాదురా, నేను పట్టేసుకున్నారా అన్నప్పుడు లాక్కు దెబ్బారు బాగా. అరే బాల్ నా దగ్గర లేదు. అరే ఎందుకంత ఇలాంటి డైలాగ్స్ ఎక్కువ వేస్తూ ఉంటాడు రామకృష్ణ. ఈ డైలాగ్స్ పక్కన పెట్టేమమ్మా, నీ గేమ్ మీద ఫోకస్ చేయాలి, నీ ఫిజికల్ స్ట్రెంత్ మీద ఫోకస్ చేయాలి. ఫిజికల్ స్ట్రెంత్ కూడా లేదని ఈరోజు ప్రూవ్ అయింది. ఈ నాట్ మన ఫిజికల్ స్ట్రెంత్, మాట్లాడలేడు, గేమ్ లేదు, బ్రెయిన్ లేదు, దాంతోపాటు ఫిజికల్ స్ట్రెంత్ కూడా లేదు. బాల్ పట్టుకున్నాడు, ఇప్పటివరకు బాల్ పట్టుకున్నాడు, ఎవరు వదలలేదు, నువ్వు వదిలేసావు బాల్. నువ్వు వేసిన డైలాగ్కి పక్కన కాలు లాగేశాడు మిథిలేష్. పట్టుకోలేరా, వదలలేరురా అన్నాడు. అవసరమా? వదిలిపడి లాగిపడి పక్కన పట్టుకున్నారు. చివరికి శాలినీకి వెళ్ళి నీకు ఇస్తుంటే నువ్వేమన్నావు మామ, నీకు గుర్తు అసలు ఏంది అది? అసలు బ్రెయిన్లెస్గా ఆడాడు. నన్ను మీరు చేయకూడదు బికాస్ నేను ఆల్రెడీ సెల్ పట్టుకున్నాను. అది కాదు నాన్న, నువ్వు బాల్ సెకండ్ టైం పట్టుకొని వేరే వాళ్ళకి ఇస్తే నువ్వు ఇవ్వకూడదు, అది కదా. సో ఆ పాయింట్ ఇచ్చిందే నువ్వు. యూ ప్రూవ్ హర్ రాంగ్, ఆయన చేయలేకపోయావు. అది చెప్పేది కరెక్ట్ చేస్తున్నావు ప్రతిసారి, అందుకే ఆవిడ ఇచ్చింది. నీ గేమ్ అర్థం చేసుకోవడమే రాదు, నీవు కన్ఫ్యూజ్ అయిపోతావు, నీలాంటి వాడికి ఇస్తే ఇంకేంది అనేది. ఇంకా ఆయన అక్కడ డిఫెండ్ చేసుకోలేకపోయాడు, ఏం చేయలేకపోయాడు. సో శాలిని సెకండ్ తీసుకెళ్ళి ఇచ్చింది ఝాన్సీకి ఇచ్చింది కూడా విచ్ ఇస్ వెరీ గుడ్. ఒక రీజనింగ్ పాయింట్లో ఇచ్చింది. ఆవిడ ఝాన్సీ కూడా చాలా ఫిజికల్గా బాగానే ఆడుతుంది, మాటల్లో కొంచెం వీక్ అని మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. సో ఆ వీక్నెస్ అయితే ఉంది ఝాన్సీకి. షీఈస్ నాట్ ఏబుల్ టు డిఫెండ్ హర్ సెల్ఫ్ ఇన్ బిగ్గర్ వే. షౌట్ చేయలేదు, ఆన్ పాయింట్ కూడా కొంచెం తగ్గుతూ వస్తుంది. అది ఒక్కటే ఆవిడ ఇంప్రూవ్ చేసుకుంటే సో నెంబర్ 1 కంటెస్టెంట్ అవుతుంది ఝాన్సీ, ఏదో డౌట్ లేదు. బట్ తను ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకుంది, గెలిచి చూపించింది బికాస్ ఆఫ్ హర్ టీమ్మేట్స్. అది చెప్పవసరం లేదు, అది తర్వాత మాట్లాడదాం. సో ఇక ఫైనల్గా మిగిలింది, మళ్ళీ ఫైనల్ రౌండ్లో 4 మిగిలినారు. దీపక్కే పట్టుకొని ఈసారి చెప్పే డబల్ గేమ్ గోడ మీద లాగా ఎవడు ఏదంటే ఆడికి ఆపోజిట్లో చెప్పడమే. జడ్జెస్ ఏదో అడిగారు, నువ్వు స్ట్రాంగ్ అపోజ్ చేసుకుంటా, వీక్ సెలెక్ట్ చేసుకుంటే స్ట్రాంగ్ వాళ్ళు వెళ్ళిపోతారు కదా. నువ్వు ఫస్ట్ నుంచి 3 సార్లు చేసుకున్నప్పుడు నువ్వు స్ట్రాంగ్ వాళ్ళు అందరినీ పంపించేస్తుంటే ఈరోజు నువ్వే మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ ప్లేయర్ అయ్యేవాడు, లేదంటే మోస్ట్ స్ట్రాటజిక్గా వెళ్ళేవాడు. అక్కడ నువ్వు వేయలేదు స్ట్రాటజీ 3 సార్లు పట్టుకున్నప్పుడు, ఇక్కడ వేస్తున్నావు. ఏం చెప్పాలి? ఎంత ఎర్రి పప్పతనవరా మామ నువ్వు చేసింది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో మొత్తానికి ప్రియాకి ఇచ్చాడు. అపోజ్ ప్రియా కన్నా సృష్టి కూడా ఉంది అక్కడ. మేబీ మీ అందరూ వీకే, నువ్వు కూడా వీకే. యాక్చువల్గా నీకు ఛాన్స్ ఉంటే నీకే వేసేవాళ్ళు, ఎందుకంటే నీకు మాట్లాడటం రాదు సరిగ్గా, ఒక స్ట్రాటజీ సరిగ్గా వేయలేవు బేసిక్గా. సో ఇక్కడ ప్రూవ్ కదా, ఇప్పుడు నెక్స్ట్ గేమ్లో కూడా ప్రూవ్ చేసి ఉంటావు. అరే కెప్టెన్ లీడర్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు కూడా నువ్వు లీడర్ అవ్వలేకపోయావు, అది కూడా ఉంది. సో మొత్తానికి ప్రియాకి ఇవ్వడం, ప్రియా మిథిలేష్ని ఒక రీజన్ చెప్పించింది స్ట్రాంగ్ అని చెప్పేసి. ఇక సింపుల్గా ఏ గేమ్ వస్తుందో నెక్స్ట్ తెలియదు, నాకన్నా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి అఫ్కోర్స్ ఆమె స్ట్రాంగ్ ఉన్నాడు కూడా, ఆ పాయింట్ క్లియర్గా చెప్పింది. ఆయన డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఏమీ లేదు. సో నాకు గేమ్ స్ట్రాంగ్ కాబట్టి రిమూవ్ చేస్తానని చెప్పింది, సింపుల్గా చెప్పేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈవిడ ఇంకోళ్ళు చెప్పింది, ఆమెను చెప్పింది. ఆమెను తొందరపడతాడు, ఆమెను మాట్లాడాడు, అర్థం చేసుకోడు, అరుస్తాడు. అఫ్కోర్స్ ఇతను బాగా గేమ్ ఆడతాడు బేసిక్గా, ఆమెను గేమ్ బాగా ఆడతాడు. ఆమెకు అన్యాయం జరిగిందని వాళ్ళ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం, ఏం అన్యాయం జరిగిందో కూడా మాట్లాడదాం. సో ఆమెను గేమ్ బాగా ఆడతాడు, అన్నీ ఉంటాయి. తొత్తరతనం ఉంది, తొత్తరతనం ఓ 10 minutes ముందు ఉంటుంది, 10 seconds ముందు ఉంటుంది, దానివల్ల ఆయనకి ఇవ్వలేదు అంటది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈజ్ వెరీ గుడ్. మేబీ లీడర్ ఛాన్స్కి తనకు ఉంది, ఇస్తే బాగానే చేస్తాడు, బాగానే ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో ఏదో చెప్పింది కాబట్టి, ఇవ్వాల్సింది కాబట్టి ఇచ్చింది, దట్స్ ఓకే. సో మొత్తానికి ఇక రియల్గా ప్రియాకి, సృష్టికి, శిల్పాకి అండ్ మన దీపక్కి కెప్టెన్ అయ్యే ఛాన్స్ అనమాట. ఇందులో ఇద్దరు ఓడిపోతారు. నెక్స్ట్ లెవెల్లో గెలిస్తే గ్లాస్ పట్టుకుంటారు, వాటర్ ఎవరిదైతే ఫిల్ అయిపోద్దో బాక్స్లో నుంచి పడిపోద్దో, బయటికి రాకూడదు, బాక్స్లోనే ఉండాలి. ఎప్పుడైతే వాటర్ ఎవరిదైతే డ్రాప్ అయిపోద్దో ఇద్దరు మిగిలితే వాళ్ళిద్దరే లీడర్స్. సో ఇక్కడ దీపక్ ఎంత అడ్వాంటేజ్ ఉంది, ఇలా నుంచొని పట్టుకుంటే అతనికే గేమ్, నుంచొని పట్టుకుంటే దీపక్దే గేమ్ మామ, అంత అడ్వాంటేజ్ ఉంది. ఉన్నాళ్ళు చాలా హైట్ ఉంటాడు, అతనికి అంత అడ్వాంటేజ్ ఉండి కూడా ఎర్రి పప్పలాగా అవుట్ అయ్యాడు. సో నువ్వు వేసిన స్ట్రాటజీస్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఇక్కడ సృష్టి, మహానటి శిల్ప,
అలాగే మన ప్రియాంక వీళ్ళ ముగ్గురు కలిసి ఫస్ట్ అతను టార్గెట్ చేద్దాం అనుకున్నాం. సృష్టి ఏదో అక్కడ కుదరదు అనుకుని లేపేద్దాం అనుకున్నప్పుడు వెనక నుంచి వచ్చి నీ ఫ్రెండ్ నువ్వు వేసో చూడు కట్టప్పలాగా పొడిచింది చూడు మహానటి సూపర్ సూపర్ అనిపించింది. అది ఒక గుడ్ స్ట్రాటజీ, బట్ బ్యాడ్ మూవ్ అని చెప్పొచ్చు. ఇంకా ఉంది కాబట్టి చివరి వరకు నీ ఫ్రెండ్ ఉంచుకొని ఇద్దరు చూసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రియాంకను కూడా లేపేసి ఇద్దరు అయిపోవాలి కదా టీమ్ కెప్టెన్స్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆవిడ అబ్సల్యూట్లీ బ్యాక్ స్టాప్ చేసింది, మహానటి లాగా నటించింది. ఆవిడ నమ్మకంతో వెళ్ళింది బేసిక్గా. అదేగా జరిగిన తర్వాత సృష్టి ఏం చెప్తుంది, నేను నమ్మకంతో వెళ్ళాను, మేము ముగ్గురం కలిసి అతను చేద్దాం అనుకున్నాం, బట్ నాకు అటు అవ్వలేదు, ఇటు చేద్దాం, నా ఫ్రెండే కదా నమ్మింది, నా ఫ్రెండే కదా నాకు సపోర్ట్ చేసింది, నా ఫ్రెండే నాకు చెయ్యి తెలియాలనుకొని వెళ్ళిపోతే ఆమె టప్ షాక్లో ఉంది. ఆవిడ షాక్ అయిపోయింది. సో తర్వాత తను కవర్ చేయడానికి బేసిక్గా శాలిని దగ్గర మాట్లాడే వాగ్దాట్ ఉంది, ఏదో కవర్ చేద్దాం అని అనుకుంటుంది. అలా అనుకోలేదు, ముగ్గురు అనుకున్నాం కాబట్టి తన డెడ్లెసరికి సో ఇండివిజువల్ అలా అనుకుంటే ఫస్ట్ నీ దగ్గరికి రావాలి కదా నీ ఫ్రెండ్, తన హైట్ ఉంది, తనకు అడ్వాంటేజ్ ఉంది, నువ్వు ఇంకా షార్ట్ ఉంటావు, నీ దగ్గరికి వచ్చి ఫస్ట్ నీది పడేవాలి. ఆమె అటు వెళ్ళడానికే ప్రయత్నించింది, బట్ నువ్వు డిఫెండ్ చేస్తున్నావు కాబట్టి ఇటు ఈవిని పడేస్తే మీ ఇద్దరు గెలుస్తారు అనుకుని ఈవిడ అనుకుంది. నువ్వు చేసిందే లిటరలీ అన్యాయం, దాన్ని కవర్ చేసుకోవడానికి 100 చెప్తుంది. అండ్ నాట్ కన్విన్స్డ్. జడ్జెస్ ఎలా కన్విన్స్ అంటే మహానటి వేషాలు వేసింది అక్కడ, అంతే. ఆవిడ మహానటిగా నటించింది శాలిని. లేదు నేను అలా అనుకోలేదు, ముగ్గురు మధ్య అనుకోండి, ఎవరు ఇండివిజువల్ గేమ్ కదా, సో ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి సో నేను శాలినిది లేపేసాను, షష్టిది లేపేసాను అంటే నీ ఫ్రెండే కదా నువ్వు లేపేసింది. తనకు మాట ఇచ్చో, ప్రయారిటీ ఇస్తారన్నో, సెకండ్ ప్రయారిటీ అన్నో, ఇప్పుడు బాగా లేనప్పుడు నీకు ఫస్ట్ ప్రయారిటీ సృష్టినే కదా అవ్వాలి. ఇంకా నువ్వు వేరే గేమ్లో ఆమెకి గ్రాటిట్యూడ్ చూపించేదే ఉంది. ఈజ్ అ వెరీ బ్యాక్ స్టాపింగ్ పర్సన్ ఆఫ్ శాలిని అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. తను ఎంత మాట్లాడితే చాలా కన్నింగ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమ్స్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి తను నెగిటివ్గానే కనిపిస్తుంది, తను మహానటిగానే కనిపిస్తుంది. బికాజ్ అక్కడ నువ్వు ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేసో, నువ్వు కనుక ఏం చేయకుండా ఉంటావని తన ధైర్యంతో ఎదరకెళ్ళింది. నువ్వు తనకి సడన్గా షాక్ ఇచ్చి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ముగ్గురు ఎవడ గేమ్ ఆడుకుంటున్నాడు కాబట్టి నేను ఫస్ట్ స్ట్రెస్ ఇదే పడేశానంటే దెర్ ఈజ్ ఎ ఫ్రెండ్ కదా, నీకు ఫ్రెండ్ అన్నప్పుడు ఇద్దరు గెలిస్తేనే ఇద్దరు ఉంటారని తెలిసినప్పుడు ప్రియాంకను పడేయవచ్చు కదా. అఫ్కోర్స్ అక్కడ పాపం మహానటిలాగా యాక్ట్ చేసింది అనుకోండి ఆ తర్వాత విషయం. సో ఈ గేమ్ ఇలా అయిపోయిన తర్వాత చివరికి శాలిని అండ్ దెన్ మన ప్రియాంక లీడర్స్ అయిపోయారు. లీడర్స్ అయిన తర్వాత ఈ లీడర్ని ఎంచుకోవడానికి మిగిలిన కంటెస్టెంట్స్ వస్తారు. మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ వచ్చి శాలినినే ఎంచుకున్నారు. ఆవిడ బ్యాక్ స్టాబుల్ చేసిన ఫ్రెండ్ అని శాలినిని ఎంచుకుంది సృష్టి. ఆమెన్ అంటే ఇంకా ప్రియాంక దగ్గరికి వెళ్ళడాడు కాబట్టి ఇదే వచ్చేసాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసరి ఇంకా చివరికి ఆ టీం లెవెల్ అయిపోయింది కాబట్టి మిథిలేష్ని దీపక్ని అడ్డా పంపించారు. లేక దీపక్ మళ్ళీ గోడ మీద పెళ్ళి యాక్చువల్గా నేను అట్టే వెళ్ళాలని అతనికి అట్టే వెళ్ళాలని లేదు, కానీ అట్టే వెళ్ళాలని అంటాడు ప్రతిసారి. యాక్చువల్గా నేను అదే చేయాలనుకుంటాను అంటాను, కాకపోతే అమ్మని ఇలా చేశాడని చెప్పి నిన్న ఎపిసోడ్లో అంటాడు. సో నువ్వు అలా అనుకున్నప్పుడు అది చెప్పకు స్వామి, చెప్పకు, బెటర్. దొరికిపోతున్నావు, ప్రతిసారి నువ్వు దొరికిపోతున్నావు. ఏదో ప్రియాంక బాగా మాట్లాడిందంట, తనకి సపోర్ట్ చేసిందంట, అందుకే అది వెళ్ళానని చెప్పాడు. సరే ఎనీవే, సో ఇక్కడైతే ఈ ప్రియాంక లీడర్, ప్రియాంక తర్వాత ఇక్కడ బ్లైండ్ కార్డ్ వాడే ప్రయత్నం చేశారు. బ్లైండ్ కార్డ్ ఇచ్చింది బిందు మాధవి. బ్లైండ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఇది వెరీ గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. ఒక బ్లైండ్ కార్డ్ని బాగా వాడుకున్నారని చెప్పొచ్చు. కాకపోతే మీరు అన్యాయం చేసింది అమ్మనికి అని చెప్తాను నేను. సో అమ్మను ఆడి కష్టపడి గెలుచుకున్నాడు, మీరు అమ్మనికి ఇచ్చుంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్, అతనికి ఒక హోప్ ఉంటుంది. సరే అందరు ఎవడు వాడిని గేమ్ వాడికేస్తున్నారు కదా, సో నువ్వు తీసుకెళ్ళి శాలిని ఇవ్వడం వల్ల యూజే ఉంది చెప్పు. ఇవాళ చూసిన గేమ్ని బట్టి, ఇవాళ మాట్లాడిన దాన్ని బట్టి, ఇవాళ దాన్ని బట్టి ఇస్తున్నానని చెప్తే శాలిని మాట్లాడింది ఏముంది చెప్పు. ఆవిడ ఎంత పెట్టిందో వ్యాలిడ్ పాయింట్, దానికన్నా బాగా పెట్టాడు రోహిత్, బాగా మాట్లాడి. అమ్మ నిర్రిపప్పుతనం ఏంటంటే తొందరతనం చెప్పే కదా, సో నేను కూడా బాగా మాట్లాడాడు, నా తర్వాత అమ్మ నా రోహిత్ బాగా మాట్లాడాడు అని చెప్పుకోవచ్చు కదా. అది చెప్పుకోడు, అయితే రోహిత్కి ఇచ్చేస్తారా అంట. సో అమ్మని ఎరిపప్పుతనం, తొందరతనం, తుత్తరతనం, అదే దానివల్లే అమ్మనికి అది డిసడ్వాంటేజ్. ఆ కార్డు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇవ్వాలి అనుకుంటే రోహిత్కే ఇవ్వాలని చెప్తా నేను. మీరు తీసుకెళ్ళి శాలినికి ఇవ్వడంలో ఉపయోగం ఏమిటి? ఆమె సింపుల్ పాయింట్ చెప్పింది, అది అందరికీ తెలిసిన పాయింటే. డిఫెండ్ ఎక్కడ చేసుకుంది? డిఫెండ్ చేసుకున్నది ఇతను, ఆవిడ డిఫెండ్ చేసుకున్నది పెద్ద నాకేం కనిపించలేదు. ఆమె డిఫెండ్ చేయలేదు, పాయింటే పెట్టింది. సో డిఫెండ్ చేసుకోవడంలో బ్యాక్ స్టాప్ చేసి మహానటిలాగా నటించి దాన్ని కవరప్ చేసింది, అది అందరికీ తెలిసిపోతుంది. దాంతోపాటు లీడర్ అయిన వానికి మీరు ఆ కార్డు ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి? లీడర్ కాని వాళ్ళకి ఇస్తేనే కదా ఆ కార్డు యూజ్ అవుతుంది.
అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో కార్డు వాడారు కానీ సరిగ్గా వాడలేదేమో అనిపించింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది ఈవిడికి, ఈ శాలినికి. ఆ బ్లైండ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఈ ఆపర్చునిటీ ఇక్కడ ఒక మహానటి అవతారం ఎత్తింది. తన ఫ్రెండ్ అయిన సృష్టికి, తను నమ్మిన సృష్టికి ఇస్తే ఇంకొంచెం వుడ్ బి బెటర్ అనిపించింది. లేదంటే గెలుచుకుంది ఆమన్ కదా, ఆమన్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాడు, తను క్లోజ్ అనుకుంటా, తను ఒక డైలాగ్ వేసాడు, హట్ అయ్యాడు, అవునా వాళ్ళు హట్ అయ్యాయి, ఫ్రెండ్ కాబట్టి ఇస్తారు అనుకుని ఎక్స్పెక్ట్ చేశాడు. సరే తను గెలుచుకున్నాడు కాబట్టి ఆమన్కి ఇస్తున్నాడు, ఆ టీం కెప్టెన్ కావడానికి లేదంటే ఆ టీం లీడర్ అవడానికి ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు. నేను కూడా అది ఎక్స్పెక్ట్ చేసి ఆమన్కి ఇస్తాను, సృష్టికి ఇస్తాను. కానీ రివర్స్ వెళ్ళి ఝాన్సీకి ఛాలెంజ్ చేస్తారు. లేదు నువ్వు ఝాన్సీకి జస్ట్ చెప్పావు నీ నామినేషన్ పడి, ఇంకోసారి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు చూసుకోవచ్చు, చూడాలనుకుంటున్నా కాబట్టి ఝాన్సీకి ఇవ్వటం అనేది కరెక్ట్ కదా నా ఫీలింగు. నీ ఫ్రెండ్కి ఇవ్వాల్సింది అట్లీస్ట్ సృష్టికి నువ్వు అక్కడ బ్యాక్ స్టాప్ చేసావు కాబట్టి సృష్టికి ఇచ్చుంటే ఇట్ వుడ్ బి మేక్ మోర్ సెన్స్. దాన్ని నువ్వు కవరప్ చేసుకునే ప్రయత్నం, దాన్ని క్లియర్ అప్ చేసుకునే ప్రయత్నం. ఎందుకంటే ప్రీవియస్ థర్డ్స్ కడే టాస్క్లో కూడా నువ్వు ఆమెకి మాట ఇచ్చావు కాబట్టి ఆ మాట నిలబడే పొజిషన్ ఇది వచ్చింది కాబట్టి, బాగీలేనప్పుడు సెకండ్ పొజిషన్ ఆవిడదే కాబట్టి ఇచ్చుండే ఇట్ వుడ్ బి వెరీ బెటర్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో లేదంటే నువ్వు ఆమెకి ఇచ్చుండాల్సింది, తను ఆడి గెలుచుకున్నాడు కాబట్టి తనకి రావడం వుడ్ బి వెరీ జస్టిఫైయింగ్ అన్నట్టు ఒక లీడర్ పొజిషన్ ఇచ్చుంటే బాగుండు. బట్ అక్కడే నీకు తెలుస్తుంది, నీ బ్యాక్ స్టాపింగ్ విధం తెలుస్తుంది. వీళ్ళంతా నా టీంలో ఉండడం, నా టీంని పాల్గొట్టుకోకూడదు అని చెప్పి పక్క టీంలో తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చి, సో వాట్ యూ ప్రూవ్? యు ఆర్ ప్రూవింగ్ నువ్వు విన్ అవ్వాలి. నువ్వు విన్ అంటే నీ వల్ల అవ్వలేవు, నీ టీం వల్లే అవ్వాలి అన్న ఫీలింగ్లో వచ్చావు. సో ఎనీవే ఈవిడ బ్యాక్ స్టాప్ మహానటులు మనకైతే అర్థమైపోయినాయి. కానీ సో ఆమెకి జరిగింది ఇది అన్యాయం, ఇది ఒక రకంగా అన్యాయం జరిగితే సృష్టికి బ్యాక్ స్టాపులు చేస్తూ వచ్చింది ఈవిడ. సో నెక్స్ట్ ఫైనల్గా ఇక గేమ్ అయితే పెట్టారు, ఎండ్యూరెన్స్ గేమ్. పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి. ఇక్కడ లీడర్స్ ఆడే ఛాన్స్ లేదు. టైమర్స్ వస్తాయి, టైమర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు రెస్ట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు కొంచెం వెయిట్స్ కూడా యాడ్ చేస్తారు, ఆ వెయిట్స్ మళ్ళీ సెకండ్ రౌండ్కి తీసేస్తూ ఉంటారు. ఇందులో ఇంప్రెస్ చేసిన పర్సన్, అస్సలు వీళ్ళు ఆడలేరులా గేము అనుకున్న పర్సన్ హేమంత్ ఇచ్చి పడేశారు. సో అఫ్ కోర్స్ చివరి వరకు ఉన్న హేమంత్ కానీ, మిథిలేష్ కానీ, రోహిత్ కానీ, మహాదేవ్ కానీ, అటువైపు రామకృష్ణ, వీళ్ళు కూడా బాగా, రామకృష్ణ ఎక్కువ టాలరేట్ చేయలేకపోయాడు అనుకోండి. సో ఈ గేమ్ స్టార్టింగ్లో జరిగిన అన్యాయం ఎవరికన్నా ఉంది అన్న ఫీలింగ్ కలిగిందంటే ఆమెను స్ట్రైట్గానే పెట్టాడు. అతని డ్రెస్లో నీకు ఎలా కనిపిస్తుంది, అతను స్ట్రైట్గానే ఉన్నాడు, వంగినట్టు ఎక్కడా కనిపించట్లేదు, విచ్ ఈస్ అ వెరీ అబ్జల్యూట్లీ ఇన్కరెక్ట్. బిద్దు మాది పద్దాల వంగింది అంటారు, ఈయన వచ్చి తీసాడు. అలాగే చాలాసార్లు చాలా మందికి, రామకృష్ణకి కానీ రోహిత్కి కానీ చాలా మందికి మీరు వంగుతుంది, బెండ్ అవుతుంది ఎల్బో అన్నప్పుడు వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. అసలు ఆమెకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు, అతను చాలా స్ట్రైట్ గానే పెట్టాడన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మీరు ఎంత మందికి ఆమెకు అన్యాయం జరిగింది, ఎందుకురా నాయన అయితే అనవసరంగా డ్రాప్ చేయించారు, అతను కరెక్ట్ పొజిషన్ లోనే పట్టుకున్నాడు కదా అనిపించిందా లేదా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడమా. నాకైతే అతను కరెక్ట్ గానే పట్టుకున్నాడు అనిపించింది, చూడడానికి కూడా కరెక్ట్ గానే ఉంది. ఎందుకు డ్రాప్ చేయమన్నారు నాకైతే అర్థం కాలేదు. అతను కూడా అదే షాక్ లో ఉన్నాడు. ఇక్కడ నవదీప్ వచ్చి ఈజీగా డ్రాప్ చేయించేశాడు, అదే నాకు నచ్చలేదు. మేబీ తను ఉంటే ఇట్ వుడ్ బి అ బెటర్ ఛాన్స్, హై ఛాన్సెస్ ఉండేవి. అంటే హై ఛాన్సెస్ అంటే తనకు గెలిపిస్తాడని కాదు, సో అతనికి కూడా ఎండ్యూరెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఉండేది. బట్ ఈజీగా రిమూవ్ చేసేసారు అన్న ఫీలింగ్ వచ్చేసింది. చివరి వరకు ఉన్నా సరే రోహిత్ ఫిజికల్ స్ట్రెంగ్త్లో కూడా చాలాసేపు ఉన్నాడు, అందరితో పాటు ఉండడేమో అనుకున్నా, బికాస్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఉండదేమో. మిథిలేష్ చాలాసేపు డ్రాప్ చేసేసాడు. మిథిలేష్ కన్నా మోస్ట్ డిజర్వ్ ఈ గేమ్ గెలిపించడానికి అందరూ పడిపోయినా హేమంత్ అసలు పడరా నాయన అన్నట్టు అనిపించింది. అతనున్న స్టిప్ కానీ తనకున్న ఎండ్యూరెన్స్ కానీ సూపర్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. హేమంత్ వల్లే ఈ గేమ్ గెలిచేస్తుంది అన్న డౌట్ అయితే నాకు వచ్చింది. వీళ్ళందరూ పడిపోతారు, అతను మాత్రం పెద్ద షేక్ కూడా అవ్వట్లే, చాలా స్టిఫ్గా స్టైలెంట్గా ఉన్నాడు, అసలు పెయిన్ లేనట్టే కనిపిస్తున్నాడు హేమంత్. మొన్న ముక్కు బాగా కొట్టించుకున్నప్పుడు కూడా, పెర్లు కొట్టించుకున్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు, అతను పెయిన్లెస్ ఉంది, తనకి ఎండ్యూరెన్స్ టాలరెన్స్ ఎక్కువ ఉందన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. బికాజ్ ఈ ప్రూవ్డ్ ఈ రోజు గేమ్లో చాలా ప్రూవ్ చేసుకున్నాడు ఎండ్యూరెన్స్లో. సూపర్ అనిపించింది. హేమంత్ సూపర్ అంతే. హేమంత్ వల్లే బ్లూ టీమ్ గెలిచిందని చెప్పొచ్చు. ఇక్కడ ఝాన్సీ లీడర్షిప్ క్వాలిటీస్ ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇక్కడ శాలిని ఇక్కడ కూడా మహానటిలా కవర్ చేసేసింది. 80% నచ్చేసిందంట జడ్జెస్ అడిగినప్పుడు. అఫ్కోర్స్ బ్లూ టీమ్ వీళ్ళు విన్ అయ్యారు. బ్లూ టీమ్ విన్ అయినప్పుడు నువ్వు శాలిని ఏం చెప్పాలి, ఇది టీం వల్ల గెలిచావు, సో టీం అందరూ పార్టిసిపేట్ చేస్తేనే గెలిచావు, బట్ వేర్ ఈజ్ యువర్ స్ట్రాటజీ, వేర్ ఈజ్ యువర్ పాయింట్ అని ఉంటే సో నీకు బాగుండేది.
బట్ నాకు తెలిసి ఇదో టీమ్ స్పిరిటే. సో ఎవరు ఎక్కువసేపు ఉండలేకపోతున్నారో వాళ్ళకి రిమూవ్ చేస్తారు. బట్ ఇక్కడ స్ట్రాటజీస్ వేసి ఝాన్సీ ప్రూవ్ చేసుకొని మాట్లాడే అంత లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ పాయింట్ ఎందుకు చెప్పలేదు, ఆమె 80% ఏం చూసిందో, గేమ్ గెలిచారు కాబట్టి 80% ఇచ్చిందంట శాలిని. ఇక్కడ కూడా అంతే, కవరప్ మహానడి ఆశాలు అంతే అవ్వడికి శాలిని గారు. సో ఈ ఎపిసోడ్ వరకేమో మనం ఏం మాట్లాడినా ట్రాన్స్పరెంట్గా జెన్యున్గా మనకేమిపించింది అనేదే మాట్లాడదాం. ఎవరి ఫేవరెటిజం కాదు, మనం ఎవరికి ఫేవర్గా ఉండవు. మనకు ఆ రోజు ఎపిసోడ్లో ఎవరు బాగా అనిపించారు, మనకు ఆ రోజు ఎపిసోడ్లో ఎవరి ఫ్లాస్ కనిపించాయి, మనకు ఆ రోజు ఎపిసోడ్లో ఏది బాగుంది అన్న పాయింట్ మీదే మాట్లాడతాం. ఆ రోజు ఎపిసోడ్ వరకు ఇక్కడ ఎవరు ఫేవరెటిజం లేదు. ఇంకో విషయం, పిఆర్స్ అయితే బాగా వర్క్ అయిపోతున్నాయి బయట సోషల్ మీడియాలో. ఎవడికి వాడు పిఆర్ని చాలా పెట్టుకొని ఎవడికి వాడు ఎవరు వాడియోలో వాళ్ళు కట్ చేసుకొని ఎలివేషన్లు ఇచ్చుకుంటానే ఉన్నారు బయట. అది సెకండరీ అని కూడా జరుగుతూనే ఉంటుంది. బికాజ్ అంత సీజన్ చూస్తారు కాబట్టి ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మినీ బిగ్ బాస్ లాగా కాబట్టి, ఎంట్రన్స్ బిగ్ బాస్ కాబట్టి అలాగే ఉంటుంది. సో మొత్తానికి ఇలా తర్వాత ఇక స్పాన్సర్డ్ టాస్క్ పెట్టారు. స్పాన్సర్డ్ టాస్క్లో మహాదేవి గెలిచాడు. స్పాన్సర్షిప్గా 10 రూపాయలు 10,000 రూపాయలు గిఫ్ట్ వాచర్ అయితే వచ్చింది జీవికే మాల్. ఏదో బిగ్ సర్ప్రైజ్. ఇక స్పాన్సర్ టాస్క్ అయితే కైలీ ఉండేటట్టు ఉంది. సో స్పాన్సర్ టాస్క్ అయితే పెడుతున్నారు లాస్ట్ 2 minutes అనమాట. సో ఈ రోజు గేమ్ ఎండ్యూరెన్స్తో ముగిసి ఇలా మహానటిలుగా పెయింట్ దొప్పిందిగా అంతా రామకృష్ణ లూజంతో వెళ్ళిపోయారు. సో నాకు తెలిసి గాయత్రి వెళ్ళిపోద్ది. మీకు ఆల్రెడీ నిన్న ఒక చాలా ఛానల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా వచ్చి ఉంటుంది. బాగి ఈజ్ ద సెకండ్ ఎలిమినేషన్ పర్సన్. ఫస్ట్ ఎలిమినేట్ అయిన క్యాండిడేటు గాయత్రి ఆల్రెడీ. సో ఎలా ఎలిమినేట్ అయింది విచ్ ఈస్ వెరీ ఎక్స్పెక్టబుల్ అనుకోండి, ఎక్స్పెక్ట్ చేసేవచ్చు. నెక్స్ట్ భాగ్య తల్లూరి ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేట్. ఎలా ఎలిమినేట్ అయింది, షాకింగ్ ఎలిమినేషన్ అంటే మేబీ తనకి వాళ్ళ హ్యాండ్ ఇంజురీ అయింది, దానివల్ల ఏమన్నా ఎలిమినేట్ అయిపోయిందో తెలియదు. సో టాప్ 13 అయితే ఉంటారు. సో చెప్పే కదా, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 26th గ్రాండ్ ఫైనల్ జరగబోతుంది. సో 26th మళ్ళీ ఇంకొక ప్రోమోరా కూడా రాబోతుందన్న ఫీలింగ్ ఉంది. అదే సారీ 25th గ్రాండ్ ఫైనల్ సీజన్ 1, 26th బిగ్ బాస్ 10 ప్రోమో అయితే రావడానికి రెడీగా ఉంది. ఆగస్ట్ నాగార్జున గారి బర్త్డే సందర్భంగా అది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయా. ఇది బిగ్ బాస్ గురించి ఉన్న అప్డేటు. సో దాంతోపాటు సో షాకింగ్ ఎలిమినేషన్ ఏం లేదు, ఆవిడకి హ్యాండ్ ఇంజరీ వల్ల ఆవిడ ఎలిమినేట్ అవ్వబోతుంది భాగ్యతుల్లూరి అనే ప్రెడిక్షన్ అయితే ఉంది నాకు. సో ఆవిడ ఎలిమినేట్ అయిందని అంటున్నారు. ఎందుకు ఎలిమినేట్ అయిందంటే ఇదే రీజన్ చెప్పొచ్చు. ఈ రీజన్ వల్లే, హ్యాండ్ వల్ల ఎలిమినేట్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. చూడాలి, ఈ గేమ్ కూడా ఆడకపోతే అవును అఫ్కోర్స్ ఎలిమినేట్ చేసేస్తారు, నీకు చూపించుకోవడానికి ఆపర్చునిటీ రాలేదు కాబట్టి అని అంటారు. సో ఇది మామ ఈ రోజు ఎపిసోడ్. మరి ఈ రోజు ఎపిసోడ్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేది ఏంటంటే స్టార్ తీసుకెళ్లి ఇచ్చింది శాలినికి ఇచ్చారు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని. నాకు తెలిసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆవిడ కాదు అని నా ఫీలింగ్. ఇట్ కుడ్ బి ఇవ్వాల్సింది మీరు రోహిత్కి ఇవ్వాలని చెప్తాను. బికాస్ అతను డిఫెండ్ చేసుకునే విధానం కానీ, గేమ్ ఆడిన విధానం కానీ హై లెవెల్లోకి వెళ్లకుండా అతను కదా డిఫెండ్ చేసుకుంది. శాలిని ఎక్కడ డిఫెండ్ చేసుకోలేదు, ఆ పాయింట్ వేసేసింది అంతే. ఇతను డిఫెండ్ చేసుకున్నాడు వినే వెరీ వే, అందరూ షాక్ అయ్యే విధంగా, సూపర్ అనే విధంగా డిఫెండ్ చేసుకుంది రోహిత్. అదే విధంగా గేమ్ కూడా అదే విధంగా ఆడాడు. శాలిని డిఫెండ్ చేసుకోలేదు, ఓట్ చేసింది, మహానటులుగా బ్యాక్ స్టాప్ చేసింది. ఈవెన్ దో గేమ్ వచ్చినప్పటికీ గేమ్లో కూడా అంత గివప్ నేచరే ఉంది కానీ పెద్ద లైక్ మాట్లాడగలదు కానీ బ్యాక్ స్టాబ్లు ఇవి ఎక్కువైపోయినాయి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రోహిత్కి అయితే ఇవ్వచ్చు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఎల్లో గార్డ్ ఆఫ్ కోర్స్ రామకృష్ణకి ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్. రామకృష్ణకి ఇవ్వటమే కరెక్ట్. బికాస్ ఆయన చేసిన ఎరిపప్పతనం, గేమ్ అర్థం చేసుకోలేకపోవటం, ఆ గేమ్ ప్రెసెన్స్ ఆఫ్ గేమ్ లేకపోవటం అతనికి చాలా మైనస్. మాటల్లో ఉన్నది అంటే ఓవర్ యాక్షన్, ఎటకారం మాటల్లో ఉన్నది గేమ్లో చూపిస్తే బాగుండు. తనకు అతను ఫిజికల్గా కానీ మైండ్గా కానీ ఆ అండర్స్టాండింగ్ కూడా ప్రూవ్ చేసుకుంటే బాగుండు. ఎల్లో కార్డ్ ఇచ్చారు, అఫ్ కోర్స్ ఇతను ప్రూవ్ చేసుకోవాలంతే. ఓకేనా. సో మీ ఇష్టమైన కంటెంట్ ఓటేసుకోండి మామ. సో నెక్స్ట్ వీడియో కూడా ఇది అయితే రివ్యూ, టోటల్గా ఇది జరిగింది ఎపిసోడ్లో. మనకు అనిపించింది మాట్లాడడం. మీకేమనిపించింది, మీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, లేదంటే మీ టాప్ 6 ఎవరో కూడా కుదిరితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మామ. సో ఓట్ వేయడం మర్చిపోతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి బిగ్ బాస్ సీజన్ 10లో చూడాలనుకుంటే. సో ఇది మామ ఎపిసోడ్ 11 రివ్యూ. నచ్చితే వీడియో లైక్ చేయండి, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మామ మరొకసారి. అలాగే హైప్ బటన్ ఉంది మామకి, హైప్ చేసేయండి వీడియో. అంటే నెక్స్ట్ వీడియో ఉంటాము. బాయ్, టాటా.